Let us be humble and seek the blessings of the Almighty. As I invite our little ones to bring God's blessings upon us. We will call him Emmanuel, which means God with us. Your Excellency, Most Reverend Dr. M.D. Prakasham, and respected Reverend Fathers, Sisters, Teachers, and Parents, and dear students, a very good afternoon. With great joy and respect, we humbly welcome you all to grace our Christmas program with your esteemed presence. His Lordship, your visit we would be deeply honored to welcome you among us on this special occasion. Your guidance, prayers, and blessings would greatly enrich our celebration. We are most grateful for the time you have taken to be with us. May your visit inspire and strengthen us all to our most welcome. And also, respected Reverend Fathers, Sisters, we are very glad to welcome you all for this small event of semi-Christmas. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ఆహ్వానాలు. థ్యాంక్ యూ. Here comes our butterflies to dance Kutti Kutti song. பூவாய் சுட்டி சுட்டி மானாய் சுத்தி சுத்தி ஓடி வந்து பாட்டு பாடியாட குட்டி குட்டி பூவாய் சுட்டி சுட்டி மானாய் சுத்தி சுத்தி ஓடி வந்து பாட்டு பாடியாட எல்லாமே சுட்டி சுட்டி பூவாய் சுட்டி சுட்டி மானாய் சுத்தி சுத்தி ஓடி Christmas, we wish you a Merry Christmas. Teachers for the carol singing. శ్రీయేసుదేవనందనా వెన్నెలా రారాజుకు వందనాలు వెన్నెలా యేసు దేవనందనా వెన్నెలా రారాజుకు వందనాలు వెన్నెలా బెత్లెహేముపురమందు వెన్నెలా వెన్నెలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా వెన్నెల పశువుల కాపం వెన్నెలా వెన్నెలా లోకమాన్య మంజలో వెన్నెలా తూర్పు నుండి లానులొచ్చిరి వెన్నెల ధూపదీప కానుకమిచ్చిరి వెన్నెల యూదేవి లానులొచ్చిరి వెన్నెల ధూపదీప హారతులిచ్చిరి వెన్నెల యేసు దేవనందన వెన్నెల నారాజుకు వందనాలు వెన్నెల ఎవరు ఈ బాలుడమ్మ వెన్నెలో వెన్నెల ఎవరే కోయిలమ్మ వెన్నెలో వెన్నెల ఏ ఇంటి బిడ్డడమ్మ వెన్నెలో వెన్నెల చెప్పరే చిన్నోడ వెన్నెలో వెన్నెల నాడి మగలుడు వెన్నెల ఎన్నెలమ్మ వెన్నెల చిన్నారి బాలుడు వెన్నెల కన్యమరి అసుతుడోనమ్మ వెన్నెల శ్రీయేసు యువనందన వెన్నెల రారాజుకు వెన్నెలాలు వెన్నెల
దయా ప్రాప్తురాల, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందుతేవి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగే జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆయన భక్తులైన నిద్రించడం నుండి ఆయనను అవమానపరచాలని రహస్యంగా వెలువడినాడని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనుని. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజల సంఖ్య రాయవల్లని కైసరాగుస్తూ నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనదా. అమ్మా, నా భార్యని ఎందుకు చూడాలి? మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినమున యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చు. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, ఈసారి సంపేస్తుందిరా, ఈసారికి గొర్రెలకు చేత ఏట్రా మళ్ళీ ఈరేసా చెప్పండిరా మళ్ళీసా. ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు కొత్త గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుగ నిండుట మీరు చూచెదరు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదేనన్నా, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. యేసయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. Someday walk on waters, Mary, did you let your baby go? Save our sons and daughters. Did you know that your baby boy's gonna make you new? So that you deliver. చక్కగా చక్కగా అందంగా తమ యొక్క ఆటలతో నృత్యాలతో వాళ్ళందరినీ కూడా ఆదరించి ఉన్నారు. చాలా సంతోషం. మరి అందరి కోరికతోనే ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేశారు. మరి మీరందరూ పిల్లలు అక్కడ చేస్తారు, అక్కడక్కడ చేసుకుంటున్నారు. అదే మంచి పిల్లలు చదువుకోవటం ముఖ్యం, కానీ ఆ ఉద్దేశం మీకోసం ఏర్పాటు చేయబడింది. గుర్తుంచుకోవాలి, తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా పిల్లల్ని చదివించటం, వారి యొక్క బాగోగులు చూసుకోవటం. సరే, ఈ దినం మనం ఇక్కడ చేరి దేవునికి కృతజ్ఞతగా దీవబలి పూజ సమర్పించాము. దీవబలి పూజలో మీ అందరి కోసం, విచారణ గురువుల కోసం, మన సిస్టర్స్ కోసం, మన బిడ్డల కోసం, అందరి కోసం కూడా, మన గ్రామం ప్రాంతంలో ఉండే అందరి కోసం, క్రైస్తవేతరులైన వారందరి కోసం కూడా ఆ ప్రభు యొక్క దీవెనలు ఉండాలని మనం ప్రార్థన చేసి ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. ఫాదర్ విచారణ గురువులు దేవసాయం స్వామి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు చక్కని కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు. అదేవిధంగా మరి మన యొక్క గురు నివాసాన్ని కూడా నూతనీకరించి తీర్చిదిద్ది దాన్ని శుభ్రంగా అందంగా తయారు చేసి ఉన్నారు. కాబట్టి నా తరఫున, నేత్రాశ్రం తరఫున, మనందరి తరఫున కూడా ఫాదర్ గారిని అభినందిస్తూ ఉన్నాం. మీ అందరికీ ఒక పనిష్మెంట్ గా ఫాదర్ ఇక్కడ పంపించాం. మీరు మంచి వాళ్ళు కావద్దు. సరే, చాలా సంతోషం. ఈ విధంగా ఐక్యత కలిగి, శాంతి కలిగి అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పిల్లలందరూ మీరు బాగా బడికి వెళ్తున్నారమ్మా, బాగా చదువుకోండి, మంచిగా అభివృద్ధి చెందాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించండి. సిస్టర్స్తో, ఫాదర్తో బాగా సహకరించండి. బాగా సహకరించి ఇటు పాఠశాల, అటు విచారణ కూడా చక్కగా మరి ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాను. మరోసారి మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్.
హలో, మన విచార గురువు అయిన ఫాదర్ దేవసాయం గారు మన తండ్రి గారిని సన్మానిస్తాడు శాలువాతో. Now I invite all the teachers come forward and honor our bishop with shalva.
Christmas.
చాలు మనసు మార్చుకున్నాడు మానవ సమాజం దేవుని రాజ్యం దిగి వచ్చిందని అన్నారు యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు 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 అందరూ ఆనందించండి ఆరాధించండి అందరూ ఆరాధించండి ఆనందంతో బ్రతుకే నిందని సంతోషంతో మనసే పొంగిలి ఆనందంతో బ్రతుకే నిందని సంతోషంతో
రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. వాహనంబుగా దూతలనే తన సైన్యంబుగా, మేఘమునే తన వాహనంబుగా దూతలనే తన సైన్యంబుగా, కడబుర శబ్దము మ్రోగుచుండగానే ప్రతి నేత్రము చూచుచుండగానే, కడబుర శబ్దము మ్రోగుచుండగానే ప్రతి నేత్రము చూచుచుండగానే. ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా, ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు దిగి వచ్చును. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు దిగి వచ్చును. క్రీస్తులు మృతులు మొదట లేతురండి, ఆపై సజీవులైన మనము లేతుమండి. క్రీస్తులు మృతులు మొదట లేతురండి,
ఆపై సజీవుడైన మనము లేసుమండి ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా వలలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా వలలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా ఏలో ఏలో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా ఏలో ఏలో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా ఏలో ఏలో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా ఏలో 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 ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా ఏలో ఏలో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా చెప్పవే కోయిలా మల్లెపూల మంచు చల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా జన్మించినాడంట వెన్నెలా నీలంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా నీలంట వెన్నెలా ఇళ్ళలోన పండు పంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు తల్లి మందిరాల కురిసేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆయే ఊరి వాడై దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరి వాడై దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు ఏసంట వెన్నెలా రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు ఏసంట వెన్నెలా ఇళ్ళలోన పండు పంట కళ్ళలోన బంధులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు తల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా చూపుదారిలోనే వచ్చిన ఎవరి కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మన చూపుదారిలోనే వచ్చిన ఎవరి కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా శిల్ప
బంగారు సామ్రాణి పోవడం ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి పోవడం ఇచ్చినారు వెన్నెల కళ్ళలోన పంట పంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిలా చెప్పవే కోయిలా పూల మంచు తల్లి మందిరాల కుసేడు ఎందుకే కోయిలా చెప్పవే కోయిలా నాడంట వెన్నెల ఏమని ఊగంట వెన్నెల నాడంట వెన్నెల ఏమని ఊగంట వెన్నెల నాడంట వెన్నెల ఏమని ఊగంట వెన్నెల నాడంట వెన్నెల ఏమని ఊగంట వెన్నెల